శరణ్ చౌదరి మీరంటున్నట్టుగా చీటింగ్లకు పాల్పడి హ్యాబిచువల్ అఫెండర్ అయినప్పుడు ముఖ్యమంత్రి వరకు వెళ్ళాడంటే మీ పైన ఏదైనా కుట్ర జరుగుతుందా? అదే మీరు అర్థం చేసుకోండి. దాని మీద ఆయన చీటర్ అని మీ కేసెసే చూపెడతా అంటే దాదాపు 20 కేసెస్ ఉన్నాయి, చీటింగ్ కేసులు. ఆయన చీటర్. అలా పైసలు ఇప్పుడు మీరు ఇల్లు కొనుక్కోవాలి, జాగ్ కొనుక్కోవాలి అనుకుంటారు. ఎన్ఆర్ఐ వాళ్ళకి తెలియదు. వాళ్ళు బోకస్ కాయిదాలు సృష్టించి ల్యాండ్ ఉన్నది 300 ఎకరాలు 250 ఎకరాలు ఎన్ఆర్ఐ దగ్గర డబ్బులు వసూలు చేసిండు. అరే వాళ్ళు డబ్బులు ఇవ్వని తిరుగుతాండ్రు. దానికి ఆయన పోలీస్ స్టేషన్ వాళ్ళు పిలిచి డబ్బులు ఇప్పిస్తే నేను అంటున్నది అది కాదు. మీరంటున్నటువంటి చీటర్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక పోలీసు బాస్కి కంప్లైంట్ చేశాడు అంటే ఎంత ధైర్యంతో కంప్లైంట్ చేసి ఉండాలి, ఏ నమ్మకంతో కంప్లైంట్ చేసి, ఏ బలంతో కంప్లైంట్ చేసి. బ్యాక్గ్రౌండ్ మీరు అన్నట్టు బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉండొచ్చు, ఉండొచ్చు. లేకపోతే నేను ఒకటి చెప్తున్నా, ఇది ఛాలెంజ్ చేస్తున్నా. దీని మీద సమగ్రంగా ఒక ఆఫీసర్ అనేసి ఎంక్వైరీ చేయాలి. మీరు డిమాండ్ చేస్తున్నారు? నేను డిమాండ్ చేస్తున్నా. వాడి బ్యాక్గ్రౌండ్ ఏంది, చరిత్ర ఏంది, ఇంకా విజయ్కి రావాల్సిన పైసలు ఏంది, అసలు నా ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉన్నది, మొత్తం ఎంక్వైరీ చేయమని నేను. అంటే మీరు శరణ్ చౌదరికి ఎవరున్నారు అని శరణ్ చౌదరి పైన పరువు నష్టం దావా వేసే అవకాశం ఉందా? వేస్తా. నేను వదిలిపెట్టా. నాకు మచ్చలేదు. నన్ను కావాలని ఫోన్ ట్రాపింగ్లో ఉన్నదని రోజు లీక్, గవర్నమెంట్ లీక్ చేస్తాను. దయాకరావు ఉన్నది, దయాకరావు పర్వతగిరిలో పెట్టింది, ఇదంతా లీక్. ఇదోటి లీక్. రాజశేఖర్ రెడ్డి గారు నిప్పు లేనిది పొగరాదంటారు దయాకర్ గారు. కానీ ఎందుకు మరి ఇన్ని చోట్ల పొగలు ఎందుకు వస్తున్నాయి? నిప్పు కూడా సృష్టిస్తారు. ఎవరు సృష్టిస్తారు? మంచోళ్ళ మీద సృష్టించరా? మీరు తెలియదా? మంచోళ్ళ మీద సృష్టించరా? మరి మీరు ఇన్ని ఎల్లబట్టిన చాలా మంది ఉన్నారు, అందరి మీద పెడతారు, అందరి మీద సృష్టిస్తారు. మీ పైన పర్టికులర్ గా సృష్టించడానికి ఏదైనా కారణం ఉందా? పర్టికులర్ పాపం నీతిమంతుడు ఎన్టీ రామారావు గారిని అసుంటి మీద కూడా ఆరోపణలు చేసిండ్రు. మీరు అవన్నీ రుజువైనప్పుడు మన గురించి ఏంటనే తెలుస్తుంది. నా మీద రాజశేఖర్ రెడ్డి పార్టీలో రావాలని ఎంత ఒత్తిడి చేసిండో మీ అందరికీ తెలుసు. అంటే ఎర్రబల్లి దయాకర్ కాంగ్రెస్ లో తీసుకొచ్చేందుకు ప్లాన్లు జరుగుతున్నాయంటారా? వాళ్ళు చేస్తానరా చేస్తలేరా నేను చెప్పా. ఎందుకో దీని బ్యాక్గ్రౌండ్ నడుస్తాను. ఇందులో మీ బ్యాక్గ్రౌండ్ అంటే రేవంత్ రెడ్డిని గతంలో ఓటుకు నోటు కేసులో ఎర్రబల్లి దయాకర్ ఇరికించారు. ఆ కోపాన్ని ఇప్పుడు నేను తీర్చుకుంటున్నాడా? అది రేవంత్ రెడ్డి గారు కూడా మనసాక్షి కూడా తెలుసు. ఏమని? బయట పొలిటికల్ కనవచ్చు, దయాకర్కు సంబంధం లేదు, దయాకర్కు దీంట్లో ఇష్యూ లేదని. వింటున్నారా? రేవంత్ రెడ్డి గారు జైలు నుంచి విడుదలైనాక నేనే పోయినా, నేనే కూర్చున్నా, నేనే బిడ్డది అవన్నీ నేనే ముందరబడి చేసినాం. వింటున్నావా? రేవంత్ రెడ్డి గారికి మనసాక్షికి కూడా తెలుసు. దయాకర్ పొలిటికల్గా అంటే అనొచ్చు, కానీ ఆయన మనసాక్షికి ఎరికే దయాకర్కు సంబంధం లేదని. అదే అంటే ఎందుకు మిమ్మల్ని కుట్ర జరుగుతుందని మీరు కూడా అన్నారు. ఒక పోయిన ఎమ్మెల్యేలంతా ఎట్లా పోతారు? పోయిన ఎమ్మెల్యేలు కానీ పోయిన ఎంపీలంతా ఎట్లా పోతున్నారు? ఎలా పోయారు? బ్యాక్గ్రౌండ్ ఏదో ఉండొచ్చు. ఏముండి ఉంటుంది? నాగేంద్ర బ్యాక్గ్రౌండ్ మీరే విచారణ చేయండి. నేను ఒకరి మీద ఆరోపణలు చేయదలుచుకోలే. ఏదో బ్యాక్గ్రౌండ్ ఉంటుంది అంతే. అందుకే వెళ్తారా ఎమ్మెల్యేలు? కానీ ఒక్కడికి ఆపుకోండి. నేను తెలుగుదేశం నుంచి నేను టీఆర్ఎస్ పార్టీలో చేరిన. తెలుగుదేశం పార్టీలో నేను వదిలిపెట్టడానికి సిద్ధంగా లేను. కానీ చంద్రబాబు గారు దుకాణం ఎత్తేసిండు, ఇక్కడ పూర్తి క్లోజ్ చేసిండు. ఇక మేము ప్రజలను కాపాడుకున్నందుకు, కార్యకర్తలను కాపాడుకున్నందుకు మేము 12 మంది ఎమ్మెల్యేలు ఏకమై మొత్తం పార్టీలో కలిపినాం. ఒక నిమిషం మీరు వినండి. నేను అంత తొందరగా పార్టీ మారటోని కాదు, నేను మారను కూడా. ఈ టీఆర్ఎస్ అడిగారా మిమ్మల్ని ఎవరైనా పార్టీలోకి రమ్మని? నన్ను ఎవరు డైరెక్ట్ రేపు చాలా వార్తలు వచ్చే దగ్గర పార్టీ మారుతున్నారు, పార్టీ నన్ను ఎవరు అడగలే. నా ఫ్రెండ్స్ను వాళ్ళని వీళ్ళను అడుగుతున్నారు. ఏ పార్టీ వాళ్ళు అడుగుతున్నారు? అన్ని పార్టీలు. ఓకే. మీరు టీడీపీలో ఉన్నప్పటి నుంచి మీకు రేవంత్ రెడ్డికి మధ్యలో గొడవలు ఉన్నాయా లేదా? గొడవలు ఎక్కడ ఉన్నాయండి? కానీ మీరు రెగ్యులర్గా రేవంత్ రెడ్డి మీద కంప్లైంట్ చేసేవాళ్ళంట. అన్నా అని పిలిచేది, బయటికి పిలుస్తారు. మీరు చంద్రబాబు మీద, ఆయన రేవంత్ మీద కంప్లైంట్ చేసేవాళ్ళంట. నాకు ఎప్పుడు కూడా తగాదాలు లేవు. ఆయన ఇంటికి నా ఇంటికి ఆయన వచ్చేది, ఆయన ఇంటికి నేను పోయేది. కానీ గతంలో మీరే అన్నారు, నేను చంద్రబాబుకి రేవంత్ రెడ్డి మీద నేనే చెప్పాను అని. నేను ఇప్పుడు ఆ వాక్యాన్ని సంబోధించదలుచుకోలేదు. అంటే ఇద్దరు పార్టీల పార్టీల వాదనలు పెట్టుకుంటే అది తప్పు లేదండి.
మీరు పార్టీల వాదనలు పెట్టుకుంటూ ఈయనకు టికెట్ ఇవ్వాలి ఆయనకు టికెట్ ఇవ్వాలని వాదనలు పెట్టుకుంటావు, దానికి దీనికి తగాదాలు ఇక్కడి. రేవంత్ రెడ్డి పైన నేను చాలా సందర్భాల్లో చంద్రబాబుకు కూడా చెప్పేవాడిని అని మీరు తొందరపడతాడని చెప్పేది, దానికి దీనికే సంబంధం? తొందరపడుతున్నాడని చెప్పేది, తొందరపడొద్దని మనం కలిసిపోవాలనేది చెప్పేది, అది తప్ప? ఐటమ్ సినిమాలో ఐటమ్ సాంగ్ లాంటి వాడు వచ్చి వెళ్ళిపోతుంటాడు హడావుడి చేసి, ఇలాంటి వాళ్ళని అదే నమ్మటం తొందరపడతాడు, కరెక్ట్ కాదు అని మీటింగ్ నేనే చంద్రబాబుకి చెప్పానని మీరు అన్నారు. నేను అట్లా కాదండి, ఆయనే వస్తాడు మీటింగ్లో మాట్లాడతాడు వెళ్ళిపోతాడు, అది పద్ధతి. ఐటమ్ సాంగ్తో మీరు పోల్చాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఆయన వచ్చి స్పీచ్ ఇచ్చిపోతాడు, ఆర్గనైజేషన్ చేయడు. ఆర్గనైజేషన్ చేయాలి, స్పీచ్ ఇచ్చిపోడు కాదని నేను విమర్శించేది. అంటే అప్పట్లో మీరు అది ఫ్రెండ్లీగానే రేవంత్ రెడ్డి పైన ఫిర్యాదులు చేసేవారనే కోపం ఏమైనా ఉందా రేవంత్ రెడ్డికి? ఫ్రెండ్లీగానే చెప్పేది, నేను కోప్పడేది కూడా. ఆర్గనైజేషన్లు ఉండాలి, సిస్టమేటిక్గా ఉండాలి, మీటింగ్లో స్పీచ్ ఇచ్చిపోవద్దు, కూర్చొని మాట్లాడాలి, టైంకి వస్తావు పోతావు, అది పద్ధతి కాదని చెప్పేది.